శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటు సహోదర సహోదరులారా, మీరు దేవుని యొక్క ఆత్మ మనిషిలో పనిచేయడం చూడలేరు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది హృదయాలలో పనిచేస్తూ వారి పాపాలను బట్టి వారిని ఒప్పింప చేస్తున్నాడు అన్నటువంటిది నేను ఆశిస్తూ ఉంటున్నాను. నీవు పాపవని ఎప్పటికంటే ఎక్కువగా ఇప్పుడు నమ్ముతున్నావా? మంచిది, అదే పరిశుద్ధాత్మ కార్యం చేసేది. నీవు పాపినని ఎన్నడూ కూడా సాతాను నీతో చెప్పలేదు. నీవెంతో మంచివాడివని నీవు నమ్మునట్లుగా వాడు నిన్ను ప్రయత్నిస్తుంటున్నాడు. దేవునికి విరోధముగా పాపము చేశానని ఈ ఉదయమున నీవు నమ్మినట్లయితే గనక పరిశుద్ధాత్మ కార్యము నీలో చేసింది అని ఒప్పుకోవాలి. ఆయన ఇక్కడ పని చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆయన మనం చూడలేం. కానీ చాలామంది ఆయన ఇక్కడ ఉన్నాడని తెలుసు కానీ గాలిని మాత్రం మనం చూడలేం కదండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు కూడా అలాగే ఉంటాయి. గత 53 సంవత్సరాలుగా నేను జీవిస్తున్నాను అంటే దేవుడిచ్చినటువంటి గాలి నాలో ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో పనిచేస్తున్నాడు అని నేను నమ్ముచున్నాను. ఒకవేళ గాలి లేదు అని చెప్పాననుకోండి, నాకంటే అవివేకి మరొకరు ఉండరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుడు ఉన్నాడని, ఆత్మస్వరూపముగా ఉన్నాడని నమ్మాలి. నా ప్రియ సహోదర సహోదరులారా, మీరు గాలిని స్పర్శానుభూతిగా పొందిన దానికంటే అత్యధికంగా నేను దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందాను. మీరు గాలి వలన పొందినటువంటి సూచన ఫలితాల కంటే, ప్రయోజనాల కంటే అత్యధికంగా నేను దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ కార్యాలు పొందినటువంటి వాడునని నీవు నమ్మాలి. మనందరం కూడా దేవుని యొక్క ఫలితాలను, ప్రయోజనాలను వాడబడేవారిగా ఉండాలి. అదే మన జీవిత సాక్ష్యం. కాబట్టి అదృశ్యమై ఉన్నటువంటి దానికంటే కూడా ఈ శక్తి, ఈ సృష్టిలో కంటికి కనబడినటువంటి యొక్క శక్తి, మహాశక్తి గాలి ఏ విధంగా అయితే పనిచేస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నాలో, మనందరిలో కూడా అద్భుత కార్యములు చేయుటకు సంసిద్ధుడై ఉన్నాడు. అట్టి కృపతో నిన్ను నన్ను దేవుడు పోషించునుగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా ఈరోజు మేము ఏమై ఉంటున్నామో అది కేవలం మీరు ఇచ్చినటువంటి ఉచితమైన కృప. అది గాలి విసురునట్లుగా ప్రతి వానిలో మీరు ఆత్మ మూలంగా జన్మింపజేసినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా ప్రభు రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.